వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మంచు కుటుంబంలో కలహాలు, గొడవలు, కొట్లాటలు, కేసులు, ఇది ప్రస్తుతం పరిస్థితి. క్రమశిక్షణకి మారుపేరు అని చెప్పుకున్నటువంటి మోహన్ బాబు కుటుంబంలో ఇప్పుడు తండ్రి మోహన్ బాబుకి చిన్న కొడుకు మంచు మనోజ్కి మధ్య ఏర్పడినటువంటి వివాదం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఒకళ్ళేమో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో అంటే మంచు మనోజ్ తండ్రి మీద కేసు పెడితే తండ్రి వల్ల తనకి ప్రాణహాని ఉందని, తనకి తన భార్యకి ఆల్రెడీ 10 మంది తన మీద దాడి చేసి కొట్టారని చెప్పేసి కూడా తను ఫిర్యాదు చేశాడు. తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు కేసు పెట్టారు. మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి అలాగే తన ఇంటిని బలవంతంగా ఆక్రమించుకుంటున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడని చెప్పి తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇండస్ట్రీ వర్గాలే షాక్కు గురయ్యాయి. ఏం జరుగుతుంది దీనిపో అంటే ఇక్కడ దాకా పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇందులో అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. కానీ క్రమశిక్షణకు మారుపేరైనటువంటి మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి ఒక వాతావరణం, ఇది ఆస్తు గొడవలు అనుకోవాలా లేక ఆధిపత్య పోరు అనుకోవాలా? సో ఇందులో ఉన్నటువంటి అంటే విష్ణు గురించి కూడా మనోజ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి మద్దతు అంతా విష్ణుకే లభిస్తుంది, ఆస్తి అంతా కూడా తనే ఎక్కువ దాన్ని ఖర్చు చేస్తున్నాడని కూడా తను రిలీజ్ చేసినటువంటి లేఖలో, బహిరంగ లేఖలో పేర్కొన్నాడు. మరి ఈ వివాదంలో విష్ణు పాత్ర ఏంటి, అలాగే వీళ్ళ అక్కయ్య అయినటువంటి లక్ష్మి మంచు పాత్ర ఏంటి, వాళ్ళు ఎటువైపు, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు అప్పాజీ గారు ఉన్నారు. అప్పాజీ గారు నమస్కారం అండి. నమస్తే. సో మీకు అంతా జరుగుతున్నాయి, 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే మంచు ఫ్యామిలీలో ఇవన్నీ కూడా అంటే చాలామంది ఏంటంటే ఇది నివురుగప్పిన నిప్పు లాంటి వ్యవహారమే, ఏదో ఒకరోజు ఇది బెలూన్ పగిలే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అనుకుంటూనే ఉన్నారు. ఆస్తి గొడవలు వస్తాయి ఇది అని చెప్పి. కానీ ఈరోజు ఒకరితో ఒకరికి ప్రాణహాని ఉందని పరస్పరం ఫిర్యాదులు ఏవైతే చేసుకున్నారో అవి అంటే ఇంకొక అంటే ఎప్పుడైతే మంచు మనోజ్కి వివాహం అయిందో మౌనికా రెడ్డితో, ఆ తర్వాత నుంచి పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి, ఇంటి వాతావరణం మారిపోయింది, వివాదాలు మొదలయ్యాయి అని కూడా వినిపిస్తూ ఉంది. సో మీరేమంటారు అసలు ఇదంతా చూస్తూ ఉంటే, ఈ వివాదాన్ని చూస్తూ ఉంటే? ఆ ఫ్యామిలీ నుంచి నాకైతే 25 సంవత్సరాలు నేను చూస్తున్నాను వాళ్ళని, మీరైతే కనీసం 25 సంవత్సరాల పైనుంచి మీరు చూస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? అంటే నిజంగా ఇలా జరగడం అన్నది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఇందాక మీరు అన్నట్టు ఈ గొడవలకి బీజం ఇప్పుడు కాదు, ఈ తండ్రి కొడుకులకి జరిగిన ఈ గొడవకి ముందు అన్నదమ్ముల మధ్య జరిగిన ఇది మనకు తెలుసు. దాదాపుగా అది 1 year లేకపోతే ఒక 6 months దాటి అదేదో అంటే దాన్ని వేరే కోణంలో చూపించారు. అదే ఇద్దరు గొడవలు పడడం, ట్వీట్ చేసుకోవడం ఒకరి మీద ఒకరు, తర్వాత మళ్ళీ వాటిని డిలీట్ చేయడం, అది ఉత్తుదే అని చెప్పి అనడం. మంచు విష్ణు ఏమో అది మనోజ్ దీనికోసం రియాలిటీ షోలో భాగంగా చేసాడని ఏదో ఒక రీల్స్ లాంటిది అన్నట్టుగా దాన్ని తీసి సీరియస్నెస్ తగ్గించే ప్రయత్నం చేశాడు. మనోజ్ కూడా తర్వాత మా మధ్య అటు ఏమీ లేవు, మేము అందరం హ్యాపీగానే ఉన్నామని చెప్పాడు. ఇంకా అంతటితోటి వివాదం సద్దుమణిగిందని చెప్పి అందరూ అనుకున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి ఉంటారు అని అందరూ అనుకున్నారు. అటువంటి తరుణంలో ఇప్పుడు అన్నదమ్ముల మధ్య కాకుండా తండ్రి కొడుకుల మధ్య ఇటువంటి ఇది రావడం అన్నది నిజంగా చాలా బాధాకరం. అయితే ముందు దీనికి సంబంధించిన వార్త వచ్చినప్పుడు మనోజ్ ఇలాగ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, మోహన్ బాబు గారు కూడా ఒక పోలీస్ స్టేషన్లో మౌఖికంగా ఫిర్యాదు చేశారన్నప్పుడు దాన్ని ఖండించారు. మా మధ్య ఏం లేదు అని ఒక ఖండన ప్రకటన కూడా వచ్చింది. దాని తర్వాత అంటే నేరుగా చెప్పకుండా ఆ ఖండన ప్రకటన మోహన్ బాబు గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనోజ్ ఏం చేశాడు, ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళి అదే రోజు ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి మళ్ళీ వస్తూ అంటే వెళ్ళడం రావడం రెండు కూడా మీడియాలో వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకుని, అంటే అక్కడ మనం చూస్తే విజువల్స్
దాదాపుగా 20-30 సమాచారం కెమెరాలు అందించినట్టే. అవును. కనిపిస్తున్నాయి. అవును. సడన్గా ఏదో అంటే మీడియాకి ఏ హాస్పిటల్, హైదరాబాద్లో కొన్ని వందల హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ పైగా మనకు హాస్పిటల్కి ప్రామినెంట్, మనకు బాగా తెలిసినటువంటి రెగ్యులర్గా మనకు తెలిసినటువంటి హాస్పిటల్ కూడా కాదు. కాదు. సో మీడియాకి సమాచారం అందించే బహుశా తను వెళ్ళి ఉంటాడు. అంటే ఒక దీని కింద ఏదో ఎస్టాబ్లిష్ చేయాలన్న ఉద్దేశంతో తను తనకు తెలిసిన తెలిసిన దాని తర్వాత ఆ వివాదం ఇంకా ఇప్పుడు మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఆ ప్రకటన వచ్చినప్పుడు కూడా అందరూ ఏమనుకున్నారు, ఏదో కుటుంబం అన్న తర్వాత చిన్నపాటి ఏమిటి జరుగుతుంటాయి కదా, అలాగే జరిగి ఉంటుంది. ఆవేశంలో మనోజ్ అలాగా ఫిర్యాదు చేసి ఉంటాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. వెంటనే దీన్ని మళ్ళీ సరిచేసేస్తారని చెప్పి. కానీ ఇలాగా ఇంకా రాజుకుంటుండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే తాజా సమాచారం ప్రకారం ఏంటంటే, మనకు అందుతున్న సమాచారం ప్రకారం దుబాయ్ వెళ్ళినటువంటి మంచు విష్ణు తిరిగి ఆయన వచ్చేసాడు. మంచు మనోజు, మంచు విష్ణు, మోహన్ బాబు గారు ముగ్గురు కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని దీని గురించి చర్చించుకుంటున్నారు. అది సాయంత్రం కల్లా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ రోజు కాకపోతే రేపు 2-3 రోజుల్లో అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనికి ఇంకా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మీడియాలో ఇలాగా కనిపించడం అనేది ఎవరికైనా కొంచెం ఎంబ్రాసింగ్. మీరే అన్నారు క్రమశిక్షణకి మారిపోయి అనేటువంటి కుటుంబం. ఇటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి మోహన్ బాబు గారు కూడా దీన్ని ఇష్యూని సీరియస్గా తీసుకొని ఇంకా ఇంతటితో దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే ఇది వేరే సంకేతాలు వెళ్తాయి. దీని ప్రభావం సినిమా పరంగా ఇంకా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటి మీద పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి 2-3 రోజుల్లో ఫుల్ స్టాప్ పడద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజానికి ఇటువంటి వివాదాలు పరిష్కారం చేయడంలో మోహన్ బాబు గారు ప్రావీణ్యులు అని చెప్పి చెప్తారు. ఈవెన్ మన దాసనారాయణరావు గారి కుటుంబానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే బాధ్యత కూడా మోహన్ బాబు గారికి అప్పచెప్పారని చెప్పి మనకి తెలుసు. కాబట్టి ఆయన కూడా స్వయంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో కూడా చెప్పారు, నేనే ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వివాదాల్లో నేను పెద్ద మనిషిగా ఉండి నేను సరిచేశాను, కాబట్టి ఈ వివాదం కూడా మేము పరిష్కరించుకుంటాం అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి నాకు తెలిసి 2-3 రోజుల్లో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఆయన కొడుకు మీద కొడుకు వల్ల నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి పోలీసు ఫిర్యాదు ఏదైతే చేశారో అది చిన్న విషయం కాదు. అవును, దాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే మనోజ్ భార్య మౌనిక వల్ల నాకు ప్రాణహాని ఉంది. పైగా అసలు అంటే మోహన్ బాబు ఆయన మెంటాలిటీకి అంటే జనరల్గా ఆయన ఎవరికి భయపడని నైజం అయింది. అవును, అటువంటిది ఆయన నా కొడుకు వల్ల నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి పోలీసుల్ని అభ్యర్థించేంత వరకు వెళ్ళిందంటే ఇది అంటే చాలా తీవ్రంగానే ఉన్నట్టు, తీవ్రత ఉన్నట్టు. అయితే అట్ ది సేమ్ టైం ఇప్పుడు మొన్నటి వరకు మనం ఆస్తులకు సంబంధించిన వివాదం అయ్యి ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు మంచు మనోజ్ ఏమంటున్నాడు, ఆయన ఆస్తులు గురించి నేనేం డిమాండ్ చేయట్లేదు, ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు అంతకుముందు కూడా చేయలేదు, నేను ఎప్పటి నుంచో స్వతంత్రంగా ఇండిపెండెంట్గా బతుకుతున్నాను, మా నాన్న మీద ఆధారపడి నేను ఎప్పుడూ బతకలేదు, ఇప్పుడు అలాగే ఉంటాను అని ఆత్మగౌరవ నినాదం అని కూడా ఇప్పుడు ఆయన అంటే ఆత్మగౌరవం కోసం నేను ఇది పోరాటం చేస్తున్నా తప్ప ఆస్తుల కోసం కాదంటున్నాడు. అంటే ఇంకా ఆస్తుల కోసం కాకుండా ఇంకేముంటాయి జనరల్ అసలు ఏంటి ఆయన కావాల్సిన ఆత్మగౌరవం? అంటే అదే నా చిన్న ఒక 7 ఏళ్ళు చంటి పిల్లని ఈ కేసులోకి లాగడం, నా భార్యని ఇందులో లాగుతున్నారు కాబట్టి నేను పోరాటం చేస్తున్నాను, ఆస్తుల కోసం కాదు అని చెప్పి అంటున్నాడు. మరి అది చూడాలి ఎటువంటి ఆత్మగౌరవం ఏంటి, అది ఆయన దృష్టిలో ఆత్మగౌరవం అంటే ఏంటి, అంటే విలువ, అంతే. ఆత్మగౌరవం అంటే ఏంటి, విలువ అంటే. అవును, అంతే. ఆ ఇంట్లో ఆ విలువ కోసం డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, గౌరవం ఇవ్వాలి, గౌరవించాలి అనే దీన్ని తనని అంటే సపరేట్ చేశారని ఫీల్ అవుతున్నాడా తన ఇంట్లో? అది ఏంటన్నది మరి అంతర్గతంగా ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు. కాబట్టి అంటే దీన్ని ఈ బయట అందరికీ తెలిసేలా చేయడం కూడా ఒక వ్యూహం లాగా, అంటే వ్యూహం అంటే ఏదో పెద్ద అని కాదు, కానీ చిన్న దీనిలాగా ఎంతకి తేలట్లేదు. కాబట్టి ఇది ఏదో కొంచెం రచ్చ చేస్తే కానీ కొన్ని ఏమవుతాయంటే రచ్చ అయిన తర్వాత పరిష్కారం అవుతాయి. మరి ఏదో ఒక సినిమా రంగానికి ఒక వ్యక్తి, అలాగే రాజకీయ రంగానికి ఇంకో వ్యక్తి కలిసి ఈ పెద్ద మనుషులు పంచాయతీలో కూర్చున్నారని అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఇప్పుడు మంచు మనోజ్
తరపున కూడా రాజకీయంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా కొంతమంది సినీ పెద్ద రంగానికి మనుషులు. సంబంధించి ఎవరై ఉంటారు? చిరంజీవి గారు అయి ఉంటారా? ఎందుకంటే చిరంజీవి మరి గారు ఇటువంటి విషయాల్లో కలెక్ట్ చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. అనుకోవట్లేదా? ఇంకెవరైనా అయ్యి ఉంటారు. అంటే వీళ్ళ తరపు మొత్తం మీద అంటే ఒక సమస్య పరిష్కారం కావాలంటే కొంతమంది ఉండాలి కాబట్టి జనరల్ ఏదైనా వ్యవహారం కుదరాలన్నా పరిష్కారం కావాలన్నా మరొకటైనా మధ్యలో కొంతమంది ఉండాలి కాబట్టి సర్ది చెప్పడానికి అరే అలా కాదు ఆగు మాట అది సరి చేసుకుందాం అని చెప్పి కూర్చున్నప్పుడే ఒక్కొక్కసారి మాట ఇదయ్యి గొడవలు అయిపోతుంటాయి. అటువంటి పరిస్థితి కూడా రాకుండా ఉండడం కోసం పెద్ద మనుషుల అవసరం అనేది తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా కొంతమంది పెద్ద మనుషుల్ని మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడుతుండొచ్చు. త్వరలోనే అది 2-3 రోజుల్లోనే 2-3 రోజులు ఏ సాయంత్రానికో వాళ్ళు మా మధ్య ఈ వివాదాలన్నీ పరిష్కారం అయిపోయాయి అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే నాకు పర్సనల్గా నేనేమనుకుంటున్నానంటే యజ్ఞమూర్తి గారు, ఇది మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదం 2 రాష్ట్రాల్లో కూడా అత్యంత చర్చనీయాంశం కావడం అన్నది చాలా కుటుంబాలకి ఒక కనువిప్పు లాంటిది నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా ఆస్తులకు సంబంధించి పంపకాలకు సంబంధించి కొన్ని తర్వాత చూద్దాంలే ఎందుకులే ఇప్పుడు మొదలు పెడితే దాని గురించి గొడవలు అవుతాయనో అదనో ఇదనో పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అది ఇంకా తలనొప్పిలాగా. కాబట్టి ఇప్పుడు అందరూ చాలామంది అమ్మో మన ఇంట్లో కూడా ఇటువంటి చిచ్చు రగలకు ముందే మనం దీన్ని సాల్వ్ చేసుకోవాలి, కూర్చొని పరిష్కారం చేసుకోవాలి అనే ఒక ఆలోచన అందరిలో కూడా వస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.